ఏంటి అసలు అంటే మాంటేజ్ సాంగ్స్ స్పెషలిస్ట్ స్వర్ణ మాస్టర్ గారు. సో ఏంటి అంటే అంత ఎఫెక్టివ్గా మీరు ప్రజెంట్ చేయగలగడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదురా, పిక్చరైజేషన్ అంతే. పిక్చరైజేషన్ అంటే కథని తెలుసుకొని దాన్ని పిక్చరైజ్ చేసి ఇవ్వడం అంతే. దానికి ఏం కావాలి, ఎలా ఉంటే ఆ మూడ్ క్యారీ అవుతుంది, ఎలా ఉంటే ఆడియన్స్ మనసుల్లోకి వెళ్తాం అన్న దాని మీద తెలుసుకున్న విషయాలు అంతే, నేర్చుకున్న విషయాలు. మేడం, ఇందాక జగపతి బాబు గారి గురించి నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. సో మీరు అంత ట్రావెల్ వర్క్ చేశారు కదా, తర్వాత ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక విలన్గా చేస్తున్నారు కదా, లెజెండ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ రీ ఎంట్రీ ఇచ్చి అసలు ఇంకా బిజియెస్ట్ విలన్ అయిపోయారు అన్ని లాంగ్వేజెస్లో కూడా. అవును. సో ఏంటి అది చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, నా మనుషులు అన్న ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈవెన్ నేను చేయకపోయినా వాళ్ళు ఇంకొక యాంగిల్లో ఉన్న డైరెక్టర్లు కానీ ఎవరైనా సరే, వన్స్ నేను ఒకసారి వర్క్ చేశాక వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ నాలో ఒక ఆనందం. నా ఇంట్లో నా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఇంకొక షేడ్లో నుంచి ఇంత గ్రాండ్గా వెలుగుతున్నారంటే అంటే వాళ్ళతో మనం చెప్పుకోలేము, షేర్ చేయలేము. పర్సనల్గా తీసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలా. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా ఉంటుంది, మనల్ని చూడంగానే ఏ రోజుకి నేను స్వర్ణ బాగున్నావు అని పలకరించే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరూ నాకు నచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరూ బాగుంటే నా ఫ్యామిలీ బాగున్నట్టు అని ఫీల్ అవుతాను అంతే. డైరెక్టర్ పెద్దవంశీ గారి దగ్గరకు వస్తే, సో ఆయనతో కూడా మీరు చాలా సాంగ్స్కి వర్క్ చేశారు. ఇష్టపడ్డారు నుంచి నేనే ట్రావెల్ అవుతున్నాను ఆయనతో, వేరే ఎవరు సూట్ అవరు. ఆయనకి కొంచెం ఆయన మెంటాలిటీకి ఆయన మైండ్ సెట్ అంటే ఆయన ఇలా అనుకుంటే ఆ పిక్చరేషన్ ఇలాగే ఉండాలి, ఆయనకి కావాల్సిన ట్రెండ్ అంతా కూడా ఆయనకి ఏం కావాలో అలా చేసి పెట్టగలుగుతాను నమ్మకం ఆయనకి. అందుకని నన్నే ఫాలో అప్ చేస్తుంటారు. అంటే వంశీ గారి సాంగ్స్ ఎలా ఉంటాయంటే చూడంగానే ఖచ్చితంగా టక్కుని చెప్పేయచ్చు, మార్క్ ఉంటుంది. అవును, అది ఆయన మార్కే, నా మార్క్ ఏం కాదు. అంటే నేను ఎవరికి ఎలా కావాలో అలా మోల్డ్ అవుతాను. నేను వచ్చి ఒక కమ్మిలాగా అనమాట. ఇప్పుడు శేఖర్ గారు అడిగితే ఇక్కడ నాకు ఎటువంటి ఎమోషన్స్ ఉండకూడదు, టోటల్గా ఎక్స్ప్రెషన్స్ తప్ప నీకు ఓవర్ డ్రామా ఉండకూడదు అంటే ఆయనకి ఏం కావాలో అదే చేస్తాను. అలాగే పక్కాగా ఒక ముమేద్ ఖాన్ సాంగ్ ఇది మాస్ కావాలంటే మొత్తం ఊపేయాలి చేయాలంటే ఇంకా అటు వెళ్ళిపోతాను. సో ఇప్పుడు అలాగే మనం ఆ RX 100 తీసుకున్నాం అనుకో, దాంట్లో మాస్టర్ అజయ్ వచ్చి ఇలా అన్నారు, ఈ సాంగే సినిమా క్లైమాక్స్లో ఒక పెయిన్ ఉంటుంది మాస్టర్, అక్కడ అమ్మాయిని చంపేయాలనిపించాలి, కోపం రావాలి ఆడియన్స్ కంటే మనం ఇంకెంత ఎమోషన్ తీసుకెళ్ళాలో అంత ఎమోషన్. అంటే సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఎలా కావాలో అలా చేయడం నేర్చుకున్నాను నేను అంతే. ఇప్పుడు వంశీ గారికి ఏం కావాలి, వంశీ మార్క్ ఒకటి ఉంది వంశీ గారికి. నేను ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నా, చిన్నపిల్లప్పటి నుంచి పాత సినిమాలు చాలా సినిమాలు అక్కడి నుంచి చూసినప్పుడంతా నాకు అనిపించేది, ఇలాంటి డైరెక్టర్తో పనిచేస్తామని చిన్నప్పుడు. సో అదే లేడీస్ టైలర్ ఇలాంటివి చూసినప్పుడు అప్పుడు స్కూల్ చదువుతున్నాము, అప్పటి నుంచి నేను ఆయనకు ఫ్యాను. సో అలాంటిది అంటే ఇప్పుడు జనరేషన్కి ఆయన ఎంతవరకు ఉన్నారు నాకు తెలియదు, కానీ ఆయనకంటే ఒక ఆడియన్స్ ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు జనాల్లో ఉన్నారు కొద్దిమందికి. ఆయన అంటే ఆ సినిమాలు ఈ రోజు కూడా ఎవరి గ్రీన్గానే ఉన్నాయి కొన్ని సినిమాలు. సో అట్లా అనుకొని ఆయన దగ్గర నేను కొరియోగ్రఫీకి వచ్చినప్పుడు ఫస్ట్ నేర్చుకుంది ఒకటే, ఈయన స్కూల్ ఇది, ఈయనకి ఒక 5 ఫ్రేమ్స్ కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఫ్రేమ్స్ పెట్టడం, అవి తలకిందులు మనం ఇలా చేసి పెట్టడం, వాళ్ళ ఆర్టిస్ట్ని ఎలా చూపించడం, ఇవంతా కూడా ఆయనకు ఒక బొమ్మలాగా నిలబెట్టేసి ఇది ఇంత క్లోజ్ పెట్టేసి టైట్ ఫేస్ పెట్టి ఇవంతా ఇష్టం ఆయనకి. సో ఆయనకి ఏది ఇష్టమో దాన్ని నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. సో దాంతో ఏంటంటే ఆయన కూడా వచ్చి నాకు కరెక్ట్గా సూట్ అవుతుంది స్వర్ణ మాస్టర్ని. ఇంకా అప్పటి నుంచి వేరే మాస్టర్ వచ్చినా ఎందుకయ్యా నాకు ఎవరు సింక్ అవ్వరని వదిలేస్తా, అలాగైపోయింది అనమాట అంతే, అంతకంటే ఏం లేదు. సజెషన్స్ ఏమన్నా ఎప్పుడైనా ఇచ్చారా, తీసుకునేవారా? ఆయనది ఏముండదు, ఆయనది అంటే ఆయన 1 man షో యాక్చువల్గా. నాకేంటంటే మొత్తం కంపోజ్ చేయడం, డాన్స్ చేయడం, షార్ట్స్ పెట్టడం, అది ఫస్ట్లో ఇచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్లో వచ్చి నేను కంపోజ్ చేస్తుంటే ఆయనే షార్ట్లు పెట్టుకుంటుండేవాళ్ళు. సో తర్వాత ఒక సినిమా తర్వాత ఏమైందంటే ఆయనకు నమ్మకం వచ్చేసింది, నేనేం చేస్తాను అదే చేస్తాను. ఇప్పుడు మధ్యలో ఏం చేస్తారు, నేను అక్కడ దాకా వెళ్ళొస్తాను, నాకు నీ మీద నమ్మకం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే ఓన్లీ కాన్ఫిడెంట్ పెరిగాక. సో ఆయన అంత చేసినా ఏం చేస్తారంటే ఆయన మార్కులోకే తీసుకొచ్చుకుంటారు. కాబట్టి ఆయన ముందు మళ్ళీ ఫీడ్ చేస్తారు, కాబట్టి ఆయనకి ఏం కావాలో అది చేసి పెడతాను. అదే వంశీ గారి మూవీ గురించి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక ఇన్సిడెంట్ జరిగింది బోట్లో. సో మీరందరూ కూడా తప్పిపోయి మొత్తం అంతా సముద్రంలో. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే రారమ్మని ఒక సాంగ్, రారమ్మని ఆ సాంగ్ చేస్తున్నాం, పాపికొండలు షూటింగ్. పొద్దున్నే పాపికొండలకు తీసుకెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ రిటర్న్ వస్తాం. ఇంకా 6:30 దాకా లాస్ట్ సన్ దిగేంత వరకు కూడా షార్ట్స్. ఇంక ఈయనంటే ఒక ఎమోషన్ పూనకం వచ్చినట్టే, ఆ కొండలు ఈ కొండలు దూరం వెళ్ళిపోయి తీసేసుకుంటూనే ఉంటారు వంశీ గారు. అంతా అయిపోయి మొత్తం ఎక్కేసాం. అంటే ఒకే బోట్లో ట్రావెల్ చేస్తున్నాం, రవితేజ, నేను, కళ్యాణి అందరు కూడా ఒకే బోట్లో ట్రావెల్ చేస్తున్నాం.
కొంచెం దూరం వచ్చాక ఏమన్నా డార్క్ అయిపోయింది, ఫుల్ డార్క్ అయిపోయింది, రూట్ తప్పిపోయింది, రూట్ తప్పి సుడిగుండాలు ఉన్నాయనేసి చెప్పేశాడు. అట్లా వెళ్తుంటే లాగేస్తుంది వాటిని, సుడిగుండాలు ఉన్నాయని భయంగా ఉంది, రూట్ తప్పాయని. అందరూ ఒకటే కేకలు, లైట్ లేదేం లేదు, దీపం ఒకటి వెలిగించాడు, ఒక దీపం ఉండింది, కొంచెం కిరోసిన్ పోసి వెలిగించాడు అతను. డాన్సులు అందరూ ఉన్నారు అందులో, ఒక 20 మంది బాయ్స్, 20 మంది గర్ల్స్, 40 మంది డాన్సెస్ ఉన్నారు. ఓ కేకలు, ఏడుపులు, అయ్యో ఇదే లాస్ట్ మనం ఒకరినొకరిని చూసుకోవడానికి, ఒకరినొకరు పట్టేసుకొని ఏడ్ చేసుకుంటున్నారు అమ్మాయిలు వాళ్ళంతా. కానీ నాకైతే ఏమనిపించింది అంటే టైం అంతే, ఎవరికైనా పుడతాం చావడం కామనే. సో ఎప్పుడు ఏమవుతుందో నాకే తెలియదు, దాని గురించి నేను పెద్దగా ప్రెషర్ వల్ల అన్యాయం చూసుకుంటాడు భగవంతుడు అనుకుని సైలెంట్ కూర్చున్నా. వీళ్ళు నాకు భయం ఉంది లోపల, కానీ నాకేంటంటే నాకు నిర్లిప్తత ఎక్కువ, దానికి ఎక్కువ ఎమోషన్ అవ్వను నేను. సో దాంతో ఏం జరగదులే అని ఒక నమ్మకం ఉంటుంది లోపల, జరిగితే ఏం చేయగలం ఏం చేయలేం, ఈ 2 రకాలుగా ఆలోచిస్తూ కూర్చున్నా. సో అందరికీ భయం టోటల్గా. ఈ కళ్యాణి కూడా ఏడ్చేసింది, అక్క ఎన్నకా ఏంటికా అనేసి పట్టేసుకొని కట్ చేస్తే దీపం ఇలా ఊపుతున్నాడు. ఎక్కడో కొండ మీద నుంచి ఆపోజిట్ కార్నర్, ఈ పక్క ఊపుతుంటే ఆ పక్క నుంచి మేము చూపించి అక్కడ ఎవరు దీపం ఊపుతున్నారంటే వాళ్ళకి దారి దొరికింది. అంటే ఇటు రమ్మని చెప్పి ట్రావెల్ చేయమని, అటు వెళ్తున్నారు మీరు ఈ పక్క ట్రావెల్ అవ్వాలని రూట్ మార్చి మళ్ళీ బోట్ని అక్కడి నుంచి కన్వర్ట్ చేసి తీసుకెళ్ళారు. సో అప్పుడు కొంచెం దూరం వెళ్ళాక గండం ఉందని అప్పుడు కూడా వాడు కూడా చెప్పట్లా, వెయిట్ చేయండి అమ్మా, నన్ను టెన్షన్ పెట్టకండి, వెయిట్ చేయండి అమ్మ, మాకు టెన్షన్ పెరుగుతుంది కదా అది. లాస్ట్ కొంచెం దగ్గరకు వచ్చి ఊరికి వచ్చి ఆ దీపం దగ్గరకు వచ్చినప్పుడు ఎస్కేప్ అనమాట, ఆ దీపం అతను ఆపేశాడు, అంటే వచ్చేస్తున్నారు వీళ్ళు రూట్లోకి అని. అప్పుడు అనిపించింది సపోజ్ ఓ సుడిగుండంలో ఎక్కడో తగులుకోనంటే ఏం చేస్తా, టీం మొత్తం పొద్దున్న లేసి పేపర్లు వచ్చేది. ఇప్పుడు అసలు ఇంకా ఆ సిచ్యువేషన్లో వంశీ గారిది కావచ్చు, రవితేజ గారిది, అసలు వీళ్ళది ఎలా ఉండింది? రవితేజ స్పోర్టివ్గా ఉంటాడు, తను నవ్వుకుంటున్నాడు, అసలు స్పోర్టివ్ ఏం కాదులే అన్నట్టు, తను చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. సో మిగతా అంతా వీళ్ళే ఆడవాళ్ళు గ్యాంగ్ వీళ్ళే కొంచెం. బట్ వంశీ గారికి కూడా భయం ఉంటుంది, నాకు భయం ఉంటుంది, కొంచెం మెచ్యూర్డ్ కాబట్టి కొంచెం లోపల స్టబుల్డ్గా ఉన్నాం అనమాట. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Rasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.